జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు పర్యటనలో ఈ గవర్నమెంట్ తప్పుడు కేసులు పెడుతుంది, అరెస్టులు చేస్తుంది, ఎవరిని మాట్లాడిచ్చే స్వేచ్ఛ లేదు ఈ గవర్నమెంట్ లో, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద ఈ గవర్నమెంట్ తప్పుడు కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈసారి జైల్లో కూర్చోవాలి ఈ టైంకి. ఎందుకంటే ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. 11 కోట్లు మందు మీ ఫామ్ హౌస్ లో దొరికింది, అది వాస్తవం కాదా? అలానే మీరు పర్యటనకు వచ్చినప్పుడు మీ కార్యకర్తలు కారులతో తొక్కి చంపేస్తా ఉన్నారు. మీరు చూసి కూడా అసలు మానవత్వం లేకుండా జీవంతా పానిచ్చేసి ఏమని ముద్దాయిగా మీరున్నారు. అది తప్పు కాదా? మీకు వాస్తవంలా కనిపించట్లేదా? ఎంతసేపు ఈ ప్రభుత్వం బాగాలేదని అంటారు. అంటే అమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో మాజీ మంత్రిని ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేని పరామర్శించడం, ఆయన పరామర్శించేది ఎవరినండి? ఒక గంజాయి అమ్మే వాళ్ళని, దొంగతనాలు చేసే వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు మాజీ ముఖ్యమంత్రి గారు. అసలు ఆయనకి ఏం అర్హత ఉంది జనాల్లో రావడానికి? గత 5 ఏళ్లలో నువ్వేమన్నా చేసావా? ఏదైనా సరే మీ మోసపూరితమైన మనుషుల్ని, అలానే ఆయనకి సపోర్ట్ ఇచ్చి ఉన్న వాళ్ళకే వెళ్ళి పరామర్శిస్తా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు మాఫియా కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, అన్ని అరాచకాల ప్రభుత్వం, మోసపూరితమైన ప్రభుత్వం. ఏదైనా ఉందంటే మొత్తం కొల్లగొట్టారన్నమాట ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని. పందికొక్కుల్లాగా 5 ఏళ్లు అసలు ప్రజలకు మంచి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గాని మంత్రులు గాని ఎవరు పాలించలేదండి. ఎవరికి దోచినంత దోచుకుంటా పోయాడు. మంత్రులు ఇలా దోచుకుంటా వెళ్ళిపోయారు. ప్రెస్ మీట్ లో అన్నాడు, మనకి లాగినంత లాగేద్దాం అన్న, ప్రభుత్వం వచ్చింది లాగేద్దాం అని చెప్పి చిన్న స్థాయి కార్పొరేటర్లు కానించి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ జనాన్ని కొట్టే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందే తప్ప ప్రజలకి మంచి చేసే విధం ఒకటి ఉందని ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడు అసలు ఈ స్వేచ్ఛ లేదు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాట్లాడడానికి కూడా హక్కు లేకుండా. ఎందుకు లేదండి? నిన్నగాక మొన్న ప్రెస్ మీట్లు పెడతా ఉన్నావుగా. స్వేచ్ఛ లేకపోతే నువ్వు నెల్లూరు కాదు కదా, సిటీ బోర్డర్ కూడా నువ్వు దాటో. అలా ప్రభుత్వం ఏంటంటే మన ఇష్టం స్వేచ్ఛకి ఏం అడ్లేదు, నువ్వు మంచి చేయి ప్రజలకి అంతే తప్ప నువ్వు నెల్లూరు దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి సవాల్ చచ్చిపోయినప్పుడు పరామర్శించడం, అక్కడ ఎకిల్న ఉళ్ళవటం నీకు ముఖ్యమంత్రి స్థాయి హోదా కాదు అసలు. అది మీరు రాబోయే 30 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదండి. ఒక కార్యకర్త కూడా మీరు పనిచేయరు. ఎందుకంటే ప్రజలకు మంచి చేసే విధంలో మీరు మిస్ అయిపోతున్నారు అన్ని. అసలు మీకు మాట్లాడే అర్హత లేదు, మీకు మాట్లాడడం కూడా రాదు, మీరు దేనికి పనికి రాకుండా పోయారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ప్రసన్న కుమార్ రెడ్డి ఆయనకి మహిళలు అంటే విలువ లేదండి. కన్నా తల్లిని చెల్లిని బయటికి నెట్టేశాడు, వాళ్ళ మీద కేసులు వేసాడు. ఆస్తులు కావాలి ఆయనకి, ప్రేమలొద్దు, అనురాగాలొద్దు, బంగారు పల్లెలు కావాలి, బంగారు ఫ్యాన్లు కావాలి. ఆయనకి అంతా అదే మొత్తం సైకో మైండ్, మనీ మెంటాలిటీ ఏం లేదు ఇక్కడ. మాట అంటాను, నెల్లూరులో నేను పర్యటిస్తుంటే పర్యటనకు రాకోకుండా గోతులు తవ్వేశారు అన్ని చోట్ల, అది ఇదని మాట్లాడుతున్నారు. బాబా గోతులు కాదు, నువ్వు గతం మర్చిపోయి మాట్లాడుతా ఉన్నావు. పీటలు లాగిన రోజులు ఉన్నాయి, మైకులు లాగిన రోజులు ఉన్నాయి, అసలు పర్మిషన్ ఇవ్వని రోజులు ఉన్నాయి. నీకు ఇంకోటి మీద తిరుగుతా ఉన్నారు. ఎందుకు? ఏదో అక్కడ చిన్నపిల్లడు చేసుకుంటా ఉన్నాడు, 12 సీట్లు కదా ఏదో చేసుకుంటాడులే అని చెప్పేసి వదిలేశారు వీళ్ళు. నిన్ను అయితే వదిలిపెట్టరండి. ఎందుకంటే మేము కోరుకుంటాను అవినీతి మీద ఎన్నైతే ఆరోపణలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి మీద అన్ని లెక్కలు తీస్తాం. నెల్లూరు పర్యటనలో పర్యటించి మీడియాతో మాట్లాడుతూ ఈ గవర్నమెంట్ తప్పుడు కేసులు పెడుతుంది, ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకపోయినా గానీ ఏదో ఒక రకంగా హింసించాలని చూస్తుంది ఈ గవర్నమెంట్, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఏమి మాట్లాడకుండా గవర్నమెంట్ ఎందుకు చేస్తుందండి? ఆ కొడాలి నానికి నోరు తెరిస్తే బూతులు, పేరు నానికి బూతులే. వీళ్ళ బూతుల వల్ల ఏమి మాట్లాడకుండా ఎన్ని స్కాములు చేస్తే వాళ్ళు లోపలికి వెళ్తారండి? ఏమి చేయకుండా గవర్నమెంట్ ఏది పెట్టదుగా. నిన్నగాక మొన్న ఆడవాళ్ళని ఎలా తిట్టాడండి? ఆయన దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తున్నారు. ఏదో మేము అన్నట్టుగా జనాలు అన్నట్టుగా ఆయన వెళ్ళి ఏదో బాధపడకుండా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ తల్లిని చెల్లిని తిట్టాడు, ఈయన తిడతాడు. అందరూ అంటే ఆడవాళ్ళందరూ ఎలా ఉన్నారండి? వాళ్ళ తల్లి చెల్లి పడ్డారని ఆడవాళ్ళు కూడా పడతారా? ఎలా కనపడుతున్నారు ఆడవాళ్ళు అంటే? నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చాడు వాగుతున్నారు ఒక్కొక్కళ్ళు. ఎలా ఉంటుందండి? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కావాలని మహిళల్ని ఏం అనలేదని అంటున్నాడు కదా. కళ్ళు కనపడట్లేదా? కనపడుతున్నాయి కదా, ఏమనుకుని ఉన్నారు? నోటికి వచ్చినట్టు మాట్లాడుతావేంటి? ఒక ఆడావని పట్టుకుని అలా మాట్లాడితే సిగ్గుండాలి కదా. దాంతో పాటు ఆ రోజు కారు అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేసి ఎంత చేసి కుట్రలు చేశాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అధికారులు నన్ను ఎక్కడ పర్యటించట్లేదు, పోలీసు వాళ్ళు బాగా వచ్చేసి నన్ను అక్కడ కట్టడి చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరు
మీరేమన్నా? ఎందుకు కట్టడి చేస్తారు? నువ్వు నీతి నిజాయితీ గల ఒక వాడైతే నేను ఎవరు కట్టడి చేయరు. నువ్వు నిజాయితీగా ఉండి బయటికి రా. నువ్వు పార్టీలో ఉన్నప్పుడే నువ్వు దారాలు కట్టుకుని వెళ్ళావు. జనాల్లోకి ఏ రోజు వచ్చావు నువ్వు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ప్రతి నెల పెన్షన్ ఇవ్వడానికి జనాల్లోకి వస్తున్నాడు. నువ్వు ఏ ఒక్క రోజున వచ్చావు జనాల్లోకి? ఎందుకు రాలేదు? మరి వాళ్ళు వచ్చి తిరిగేస్తానంటే కట్టడి చేస్తాను అవన్నీ ఉట్టి మాట్లాడి. పార్టీలో ఆయన ఉన్నప్పుడే రాలేదు, ఎక్కడికెక్కడ దారాలు కట్టుకుంటూ తిరిగాడు. ఒక్క రోజున జనాల దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఉన్నాడండి. ఒక్క రోజున చూపించమని ఆయన్ని. ఆఖరి కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు వస్తుంటే ఆపేస్తాడంటే, ఎమ్మెల్యేలు వస్తుంటే ఆపేస్తున్నాడు. వాళ్ళకే ఆయన ఏది న్యాయం చేయడు, మా జనాలకు న్యాయం చేస్తాడా?